హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొటల్స్ ధనియాల కారం చేశానండి. చాలా బాగుంటుంది రుచి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా అండి? రండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఈ కూర కోసం ధనియాల కారం రెడీ చేసుకుందాం. ఈ కప్పుతో ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు మినపప్పు, వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కలయబెడుతూ వేయించుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి అలా వేగుతునేటప్పుడే ఒక సేమ్ కప్పుతో ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుని మంచిగా వేయించుకోవాలి. ఇగోండి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు పొటల్స్ని శుభ్రంగా కడుక్కుని చెక్కు తీసి ఇలా ఘాట్లు పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకుని కొంచెంగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు వేసి అది కొంచెంగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ని ఇలా కట్ చేసుకుని, చూడండి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న పొటల్స్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. పొటల్స్ అన్నీ కూడా అలా వేసి కాసేపు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఒక్కసారి మూత తీసి ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని దాన్ని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ధనియాల కారం కోసం ఇవి ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లో కొంచెంగా ఇంగువ, రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తని పౌడర్ చేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి వీటిని కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు చూడండి చక్కగా వేగింది. ఇలా వేగిన దాంట్లో చూడండి చక్కగా బాగా ఫ్రై అయినవి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ మొత్తం అంతా కూడా ఇందులో వేసేయాలి. చింతపండు గుజ్జు, కొంచెంగా వాటర్ వేసి బాగా కలయబెట్టుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలండి. కలిపి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా చక్కగా ఉడుకుతునేటప్పుడు కొంచెంగా కొత్తిమీర వేసి ఆ పొటల్స్కి ధనియాల కారం పట్టేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఫైనలీ పొటల్స్ ధనియాల కారం రెడీ అయిందండి. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.